10,000 చొప్పున చూసుకున్నా సరే ఈరోజు చెట్టు 200 కేజీస్ నుంచి 300 కేజీస్ దాకా తయారవుతుందండి ఒక ప్లాంటేషన్. 10 ప్లాంటేషన్ రఫ్గా వేసుకున్నా సరే మనకి ఒక 2.5 టన్నులు 3 టన్నుల వరకు వస్తుంది. 2 టన్నులు తీసుకున్నా సరే ఆల్మోస్ట్ ఆల్ 2 CR వరకు వస్తుంది సార్. అంటే ఒక ప్లాంటేషన్ 20 lakhs చేస్తుందండి. 10,000 చొప్పున చూసుకున్నా. ఓకే, 200 గజాలు ఎంత వస్తుంది సార్? మాకు అమౌంట్ ఎంత వస్తుంది? 2 CR దాకా వస్తుంది సార్. కానీ నేను తగ్గించి చెప్పి ఫర్ కేజీ లిస్ట్ ఒక 5,000 మీద నేను కాలిక్యులేట్ చేస్తున్నాం సార్. అంటే మీకు ప్లాంటేషన్ వచ్చేసరికి 10 lakhs ఇంటూ 10 చెట్లు అంటే 1 CR. 50% మీకు షేర్ ఇస్తున్నాం సార్. 50% మేము ఖర్చులు ఎన్ని ప్రొవైడ్ చేస్తున్నాం కనుక మీకు షేర్ ఇవ్వగా మిగిలింది మేము తీసుకుంటున్నాం సార్. అంటే మీకు ఒక 40 నుంచి 50 లక్షలు పక్కా వస్తుంది సార్. ఓకే సార్, అది ఈ రోజు నేను చెప్తున్నాను సార్. ఆ రోజు ఇంకా ఎక్కువ రావచ్చు. ఓకే సార్, ఇది బాగానే ఉంది. మరి డాక్యుమెంట్ పరంగా ఏంటి సార్, కరెక్ట్గా ఉంటుందా? ఓకే సార్, ఇది 30 years లింక్ డాక్యుమెంట్ సార్. అంటే ప్రాజెక్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరు 100 గజాలైనా 200 గజాలైనా ఎన్ని గజాలు తీసుకున్నా సరే లింక్ డాక్యుమెంట్స్ అనేది మనం 30 years లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాం సార్. అంటే మనకి రైతులకు ఎవరి ద్వారా సంక్రమించింది అన్నది దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ దాంతో ల్యాండ్ అంతా ఇప్పుడు కంపెనీ పేరుతో ఉంటుందా సార్, రైతు పేరుతో ఉంటుందా? టోటల్ క్లియర్ టైటిల్ సార్. మొత్తం ల్యాండ్ అంతా కంపెనీ ఫారం రిజిస్ట్రేషన్ మీద చేయించుకొని కంపెనీ MD గారైనా సుబ్బారెడ్డి గారు తులసిరెడ్డి గారు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు సార్. ఓకే సార్, ఓకే. ఇంకా మనకి ఇప్పుడు డాక్యుమెంట్తో పాటు ఇంకేమి ఇస్తారు సార్? మాకు డాక్యుమెంట్తో పాటు ఇగోండి సార్, ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండి. మీరు కొనుక్కున్న ఫ్లాట్ తాలూకా డాక్యుమెంట్. ఓకే, ఇది కస్టమర్ మీ దగ్గర అమౌంట్ రెడీగా ఉందంటే రేపు రిజిస్ట్రేషన్ చేయమన్నా మాకు ఓకే సార్. ఓకేనండి. ఈ డాక్యుమెంట్ తో పాటు ఇది మొక్కలు మీకు ఏదైతే మేము పెంచుతున్నామో అని చెప్తున్నామో దానికి సంబంధించిన అగ్రిమెంట్ సార్. ఒక కాపీ మీ దగ్గర ఉండిద్ది, ఒక కాపీ మా దగ్గర ఉంటుంది సార్. ఇది ఏంటి సార్, ఇది ఎంత స్టాంప్ పేపర్ మీద ఇస్తారు సార్? 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఇస్తాం సార్. ఓకే, ఇప్పుడు దీని మీద ఏంటి సార్, మేము సైన్ చేయాలా? అంటే మీరు మీ తర్వాత ఆస్తి అంటే 12 years తర్వాత మీరు ఏదైనా నామినీ పెట్టుకున్నా నామినీ పేరు కూడా దాంట్లో మెన్షన్ చేస్తాం సార్. ఓకే సార్, ఇప్పుడు మాకు ఇచ్చేది ఇప్పుడు ఏమేంటి సార్? ఇప్పుడు ఈ 3 ఇస్తారా మాకు? అవును సార్, లింక్ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, MOU మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్, మొక్కల అగ్రిమెంట్. ఓకే సార్, ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ తో పాటు ఇది ఏంటి సార్, ఫ్రంట్ ఉంది, ఇది కన్వర్షన్ కాపీ సార్. కన్వర్షన్ కాపీ. ఇది లీగల్ గా చూపించుకోవచ్చా సార్? చూపించుకోవచ్చు సార్. మీరు లీగల్ గా చూపించుకుని ఓకే అనుకున్నదైతే రిజిస్ట్రేషన్ రావచ్చు సార్. ఓకే సార్, ఓకే సార్. మనం లీగల్ ఒపీనియన్ అంతా తీసుకునే ప్రాజెక్ట్ తీసుకుంటాం సార్. ఎందుకంటే ఒక ప్లాట్ తీసుకోవడానికి మీరు ఏ రకంగా ఆలోచిస్తారో మేము దాంట్లో మొత్తం ఆల్మోస్ట్ 500 ప్లాట్ల వరకు సేల్ చేయాలి సార్. ఆల్మోస్ట్ 50% అయిపోయింది. ఓకే సార్, బాగానే ఉంది. నేనైతే ఒక సండే వచ్చి నేనైతే విజిట్ చేయాలనుకుంటున్నాను. ఫ్యామిలీతో రండి సార్. వచ్చి మీరు ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి. కంపెనీ వెహికల్ పంపిస్తారు. ఓకే సార్, మీరు హ్యాపీగా ఫీల్ అయితేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్. నేను కూడా ఇంట్లో చెప్పుకొని ఒకసారి ఫ్యామిలీతో మాట్లాడుకుని నేను వస్తాను సార్. ఓకే సార్.